హాయ్ మేడం, కాజల్ గారు. కాజల్ గారు. హలో అండి, ఎక్కడ? ఇక్కడ మేడం. పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కర్తవ్యం విజయశాంతి గారి గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంత పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్ నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఇప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్గా అటు మళ్ళీ జోడీ కడుతూ చేస్తుంటారా? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఎమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. అండ్ ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ద మూవీ. ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ ఓపెన్ టు ఇట్. బట్ అఫ్ కోర్స్ నా కోసం ఒక ప్రయారిటీ ఇస్ టు డూ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్ అండ్ రియలీ గుడ్ కాంటెంట్. సత్యభామ చేయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐఎమ్ హియర్. For me, when I first heard the story, it was very special for me. And Satyabhama క్యారెక్టర్లో చాలా యూనిక్నెస్ ఉంది. షీఈ్ అ కాప్, బట్ షీఈ్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ am వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్. కాజల్ గారు. ఈ 18 ఇయర్స్ జర్నీలో ఎప్పటి వరకు రాలేదా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? అఫ్ కోర్స్ చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక ఫేత్ కావాలి కదా. యూ నీడ్ టు బీ కాన్ఫిడెంట్. అట్లీస్ట్ ఐ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎప్పుడూ నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ స్టోరీ ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాల్లో హీరోయిన్గా చేయడం వేరు, ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్. సో చాలా ప్రెషరు మీ పైనే ఉంటుంది. ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? That's what I'm saying kada. Pressure, I don't think it's really pressure, it is responsibility. And of course చాలా ప్రిపేర్ చేశాను, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను. Stunts and action na kosam first time, so worked very hard on that, did a lot of training, practice cheyali. And even otherwise chala kotta emotions unnai ee cinemalo, so worked very hard on all of that as well. But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. నా కోసం రెస్పాన్సిబిలిటీ. రీసెంట్గా మీరు మదర్ అయ్యారు, ఫిజికల్గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా. బాగుంది. Then that's it. కాజల్ గారు, హాయ్ అండి. ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు. ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చు. వెల్, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా, లేకపోతే ఓన్గా చేశారా యాక్షన్ సీన్? Thankfully, all the stunts were done by me. We had a dupe, but she was on standby. But we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course, challenges ఉన్నాయి.
after a baby, ఎక్కువ responsibilities ఉన్నాయి. But I guess you got to do what you got to do. And of course, my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారు పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తాడు. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఇప్పటి వరకు సరిగ్గా అంటే గ్లామరస్ రోల్సే చేశారు, ఒక యాక్షన్ మూవీ ఇప్పటి వరకు ఆమె చేయలేదు. సో ఆమెను ఎందుకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యాక్షన్ మూవీ అవుట్ చేయగలరండి? అంటే నేను చేయలేరని అనట్లేదు, మీకు కాజల్ని పెట్టాలి ఈ రోల్లో అనే థాట్ ఎందుకు వచ్చింది? ఇది నాట్ ఓన్లీ యాక్షన్ అండి, ఇది సత్యభామ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ జర్నీ అండ్ యాక్షన్ ఆల్సో తను చేయగలుగుతారు. ఆ రెండు ఫేజెస్ని బ్యాలెన్స్ చేస్తూ మూవీని బాగా చేయగలుగుతారని తను చూస్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ యాక్షన్, ఇప్పుడు కాప్ రోల్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుని ఓన్లీ ఫైట్స్ ఉండకుండా, సో హౌ షీ రియాక్ట్స్ ఫర్ ద కేస్, ఒక కేసు కోసం తను ఎంత పర్సనల్గా రియాక్ట్ అయ్యింది, ఒక ఎమోషనల్ జర్నీ తనది. సో రెండు బ్యాలెన్స్ చేయగలిగిన యాక్టర్ కాజల్ గారు అనిపించి వాళ్ళ శశికిరణ్ గారు. సో మేజర్ లాంటి ఒక మంచి హిట్ ఇచ్చారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఇట్లా మళ్ళీ మూవీ అంటే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇట్లా అంటే ఆఫర్స్ లేక, లేకపోతే కథలు లేక ఎట్లా? అదేం లేదండి, డైవర్సిఫికేషన్. సో ఐ వాంట్ టు బీ కంప్లీట్ ఫిల్మ్ మేకర్. ఇంకా వేరే అరీనాస్ కూడా చూస్తున్నాను, త్వరలో నా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. యా అంతే, ఇంక పెద్ద ఎజెండా ఏమీ లేదండి దీనికి. యా ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్లో ఉన్నానండి, అండ్ నా మూవీ కూడా రైటింగ్ ప్యారలల్గా చూసుకుంటున్నాను. అండ్ సుమన్ అప్రోప్రియేట్ అనుకున్నాము, తను ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో దట్స్ ద రీజన్, పెద్ద రీజన్ ఏం లేదండి. ఫజల్ గారు, మీరు అంటే ఆడియన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో ఒక చందమామ లాగా ఉన్నారు. ఆ చందమామకి ఒక కాప్ లుక్, ఒక పోలీస్ యూనిఫామ్ వేసినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి? నాకు ఫీలింగ్ చాలా నచ్చింది. I thoroughly enjoyed myself beating people up. Very much. Idi oka addiction, and I will surely be doing more action films. సో ఓకే, అంటే మీరు కాప్ డ్రెస్ చేశారు, ఒక ఏసీపీగా ఒక సత్యభామ క్యారెక్టర్ కనబడుతున్నారు. సో దాని వెనకాల ఒక బలమైన కథ, ఒక ఎమోషనల్ జర్నీ ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఒక ఏసీపీగా యాక్ట్ చేయడమే కాకుండా దాని ఇంటెన్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్కు ఇస్తున్నారు? Yes, definitely. సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ. She also has her professional front, she has her personal front. ఇది రెండు తనకి చాలా important, and the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side.